మొత్తం నేను మీ కిరణ్ గౌడ్‌ని. ఈరోజు మన వీడియోలో రేట్ ఆఫ్ గ్రోత్ అంటే ఏంటో మనం చెప్పుకోబోతున్నాం. సో, ఈ వీడియో మీకు అర్థం కావాలంటే దీని ముందున్న వీడియోస్ ఖచ్చితంగా వాచ్ చేయాలి. లేదంటే మీకు ఇది చచ్చినా అర్థం కాదు. 100% నాది హామీ. ఓకే. సో, బేసిక్‌గా కన్‌ఫ్యూజ్ ఏమి అవ్వద్దు. మనం ప్లే లిస్ట్ క్రియేట్ చేసాం కదా! ఎళ్ళండి. ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చేయండి. చాలు సెట్ అయిపోద్ది. ఓకే. అలా కాకుండా మీరు రాండమ్‌గా వాచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అర్థం కాదు. ఓకే. సో, ఇది చెప్తున్నాను రేట్ ఆఫ్ గ్రోత్. రేట్ ఆఫ్ గ్రోత్ అంటే ఏంటి? అంటే ఆల్రెడీ మనం రన్ టైమ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఓకే. రన్ టైమ్ అంటే ఏంటి బేసికల్లీ ఒక ఇన్‌పుట్ సైజ్ ఉంది. ఓకే. ఈ ఇన్‌పుట్ సైజ్ పెరుగుతున్న కొద్దీ మనకి ప్రాసెసింగ్ టైమ్ ఎలా ఉంటది? అంటే మన కోడ్ రన్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టే టైమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెసింగ్ టైమ్ అంటారు కదా! ఈ ఇన్‌పుట్ సైజ్ పెరిగినప్పుడు మనకి ప్రాసెసింగ్ టైమ్ అనేది పెరుగుతుందా? లేదా తగ్గుతుందా? సో, దీన్ని బట్టి మనం రన్ టైమ్ అనేది కాలిక్యులేట్ చేస్తాం. దాన్నే మనం రేట్ ఆఫ్ గ్రోత్ అంటాం. ఈ మొత్తం ప్రాసెస్ ఉంది కదా! దాన్నే మనం రేట్ ఆఫ్ గ్రోత్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మీనింగ్? నేను ఇన్‌పుట్ సైజ్‌ని 2 టైమ్స్ పెంచాననుకో, అప్పుడు నా ప్రాసెసింగ్ టైమ్‌లో వచ్చే మార్పులేంటి? చేంజెస్. అలా కాదు ఇన్‌పుట్ సైజ్‌ని నేను 3 టైమ్స్ పెంచాననుకో, అప్పుడు వచ్చే చేంజెస్ ఏంటి? నాకు పట్టే టైమ్ ఎంత? అనేది తెలుసుకోవాలనుకో, దాన్నే మనం రేట్ ఆఫ్ గ్రోత్‌ని కాలిక్యులేట్ చేయడం అంటాం. అసలు ఈ రేట్ ఆఫ్ గ్రోత్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలి అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఓకే. మీరు ఈరోజు సండే కాబట్టి ఎళ్దాం బయటికెళ్ళి షాపింగ్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు. ఓకే. ఎళ్లారు. బయటికెళ్ళి ఒక టెస్లా కార్ ఒకటి కనిపించింది. ఎప్పటినుంచో కార్ కొందామని మీ కల అన్నమాట. సో, ఫైనల్లీ ఆ కల నెరవేరే టైమ్ వచ్చింది. సో, ఫైనల్లీ ఒక టెస్లా కార్ అనేది కొనేసారు. కొనేసి మీరు అటు నుంచి అటు ఇంకా స్టార్ట్ అయ్యారు. మీ ఇంటికెళ్దాం అని చెప్పి రిటర్న్ అవుతున్నారు. ఇంతలో మీ మమ్మీ ఏం చెప్పారంటే, "అరేయ్! ఈరోజు మనం లైక్ చికెన్ వండుతున్నాం కదా! దాంట్లో కొత్తిమీర అయిపోయింది. కొంచెం దారిలో ఏదైనా ఉంటే కొత్తిమీర కట్ట ఏమైనా ఉంటే తీసుకో" అని చెప్పి అన్నారు. ఓకే. సో, మనం కొత్తిమీర కూడా కొనాలి. సో, కొత్తిమీర కొన్నాం. ఎంత? కొత్తిమీర ఎంత కొంటాం మనం జస్ట్ మహా అయితే రూ. 5ది కొంటాం. అంతే కదా! టెస్లా కార్ వచ్చేసి రూ. 1,00,00,000. కొత్తిమీర వచ్చేసి రూ. 5. దారిలో కొత్తిమీర కొనేసిన తర్వాత మనం ఇంకా ముందుకెళ్తుంటే దారిలో మీ ఫ్రెండ్ ఎవడో పరిచయమయ్యాడు. పరిచయమై, "ఏంటి మావ ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు షాపింగా?" అని చెప్పి అంటారు. "ఆ! అవును మావ కొత్తిమీర కొనడానికొచ్చాను" అని చెప్పి చెప్తారా ఆడికి? లేదంటే "టెస్లా కార్ కొనడానికొచ్చాను మావ" అని చెప్పి అంటారా? ఆబ్వియస్‌లీ టెస్లా కార్ కొన్నాను అని చెప్తారు. ఎందుకంటే దీని యొక్క ప్రైస్ ఎంత? 1,00,00,000 రూపీస్. దీని ప్రైస్ ఎంత? జస్ట్ రూ. 5. తేడా ఉంది గదా! ఏదైనా సరే ఎవరైనా ఏం చెప్తారు? బాగా ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్ కొనడానికొచ్చాను అని బయట చెప్పుకుంటారు. అర్థమైందా? మన ఆర్డర్ ఆఫ్ గ్రోత్ కూడా అంతే. సేమ్ అలాగే వర్క్ అవుద్ది. దేని యొక్క ఆర్డర్ అయితే హై ఉంటదో దాన్నే మనం కన్సిడర్ చేస్తాం. చిన్న చిన్న ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం కంప్లీట్‌లీ ఇగ్నోర్ చేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకొక పాలినామియల్ ఎక్స్‌ప్రెషన్ తీసుకొని నేను చెప్పగలను ఈ కాన్సెప్ట్‌ని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 3 n to the power of 6 ప్లస్ ఆహ్, 2 n to the power of 4 ప్లస్ n స్క్వేర్ మైనస్ 6n ఈక్వల్ టు 0 అనేది ఈ ఈక్వేషన్ ఉందనుకుందాం. ఇదొక ఎక్స్‌ప్రెషన్. పాలినామియల్ ఎక్స్‌ప్రెషన్ ఇది. ఓకే. దీంట్లో ఇప్పుడు హైయెస్ట్ ఆర్డర్ ఏంటిది? అంటే ఏం చెప్తాం? దాన్నే మనం హైయెస్ట్ ఆర్డర్ కనుక్కునే ప్రాసెస్‌ని డిగ్రీ అంటాం. ఇక్కడ డిగ్రీ ఎంత అని మనం అడిగితే ఒక క్వెషన్ ఏస్తే మీరేం చెప్తారు? డిగ్రీ ఎంత అంటే ఏం చెప్తారు? హైయెస్ట్ పవర్ ఏదుందో దాన్నే మనం డిగ్రీ అంటాం. సో, ఇక్కడ హైయెస్ట్ పవర్ 6 ఉంది కదా! సో, దీన్నే మనం డిగ్రీ అంటాం. సో, డిగ్రీ ఈక్వల్ టు 6. ఇప్పుడు మనకి 4 కూడా ఉంది పవర్‌లో. అలాగే 2 కూడా ఉంది. కానీ ఈ రెండిటిని మనం కన్సిడర్ చెయ్యం. ఈ రెండిటిని ఇగ్నోర్ చేస్తాం. ఇక్కడ కూడా nకి పవర్ 1 ఉంది. కానీ దీన్ని కూడా మనం కన్సిడర్ చేయం. దీన్ని కూడా ఇగ్నోర్ చేస్తాం. ఎందుకు అంటే హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్నే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏదుంది? టెస్లా కార్‌కుందా? లేకపోతే కొత్తిమీర కట్టకుందా? 1,00,00,000 ఎక్కువ లేకపోతే రూ. 5 ఎక్కువ? 1,00,00,000 ఎక్కువ కాబట్టి మనం టెస్లా కార్‌నే కన్సిడర్ చేస్తాం. బయట ఎవరైనా అడిగితే షాపింగ్ ఏం చేసావంటే టెస్లా కారే కొన్నామని చెప్తాం. అంతేగాని రూ. 5 కొత్తిమీర కట్ట కొన్నామని చెప్పి ఎవడు చెప్పడు. అలాగే మనం కూడా అంతే. డిగ్రీ ఎంత అంటే 6 కొన్నాము అంటే సారీ 6 డిగ్రీ అని చెప్పి అంటాం. 4, 2, 1 ఇవన్నీ కూడా డిగ్రీస్ అయ్యుండొచ్చు. కానీ ఇవన్నీ కూడా పవర్ అయ్యుండొచ్చు. కానీ కంపారిటివ్‌లీ 6 కంటే చిన్నవి కాబట్టి మనం వాటిని కన్సిడర్ చేయం. అర్థమైందా? సో, ఇదన్నమాట కాన్సెప్ట్. రేట్ ఆఫ్ గ్రోత్ అంటే అదే. సో, ఇప్పుడు రేట్ ఆఫ్ గ్రోత్ ఎంత? 6 అన్నమాట. టోటల్ నంబర్ ఆఫ్ ఆహ్, లైక్ ఏదైతే ఉందో ఇన్‌పుట్ సైజ్ ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ 6 అన్నమాట. ఎందుకంటే అదే హైయెస్ట్ కదా! మిగిలినవి ఇవి కూడా ఇన్‌పుట్ సైజెసే. కానీ వీటితో కంపేర్ చేస్తే ఇవన్నీ చిన్నవి కాబట్టి ఇది అల్టిమేట్ అవుతది. సో, రేట్ ఆఫ్ గ్రోత్ ఇక్కడ ఎంత అంటే 6 అది కాన్సెప్ట్. అర్థమైంది కదా! ఒకవేళ వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాగే ఈ డీఎస్సీ గురించి ఎవరికైనా అవసరం ఉంటే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే. కొత్తగా చూస్తున్నోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. దీనివల్ల ఏమవుతదంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు రావడానికి స్కోప్ ఉంటది. ఓకే. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో ఖచ్చితంగా చెప్పండి. నమస్తే.